ఫ్రీగా పెయింటింగ్ క్లాసెస్ అనంగానే మీరు రెస్పాన్స్ బాగుంది, కానీ అస్సలు రెస్పెక్టే లేదు, వాల్యూ లేదు. అదే ఒకే రోజు ఒకే వర్క్షాప్ అని చెప్పి క్లాసులు పెడితే మాత్రం 2000 3000 కూడా కట్టి జాయిన్ అవుతారు. ఒకవేళ ఎవరికన్నా ఆత్రంగా తొందరగా ఉండి మేము నేర్చుకోవాలి అనుకుంటే అలాంటి వర్క్షాప్స్కి వెళ్ళి నేర్చుకోండి. పర్టికులర్గా నేను ఒక సబ్స్క్రైబర్కి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ముందు నేను ఆల్రెడీ నా స్టోరేజ్ చూపించాను, 98% ఫిల్ అయిపోయింది. అదే సబ్స్క్రైబరు నాకు కంటిన్యూస్గా మెసేజెస్ చేస్తూ ఉంటారు. సో కామెంట్స్ చేసినప్పుడు నేను ఈ డిజైన్ చూపించగానే ఇది చూపించండి నేను వేసుకుంటా అని ప్రతిదానికి కమెంట్ చేస్తారు. సో నాకు అనిపించింది ఎందుకు చేయకూడదు అని చెప్పి. కానీ చూడండి, ఇక్కడ నియర్లీ నేను 30 వీడియోస్ అనమాట, 30 వీడియో క్లిప్స్ వాళ్ళు అడిగిన డిజైన్ గురించి రికార్డ్ చేసి పెట్టాను. కానీ వాళ్ళు కమెంట్ సెక్షన్లోకి వచ్చి మాకు ఇది లేదు అది లేదు, మా కోసం ఏం చేయట్లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. పక్క నేను ఇన్ని ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేసుకుంటూ కూడా నా స్టోరేజ్ లేకపోయినా, నాకు ఇక్కడ స్పేస్ లేకపోయినా నేను క్రియేట్ చేసుకుని ఇంత చేస్తుంటే అస్సలు వాల్యూ లేదనమాట. సబ్స్క్రైబర్ ఇంకో మాట కూడా అన్నారు, నేను నా గురించి కాదు అందరి గురించి ఆలోచించి మాట్లాడుతున్నారని చెప్పి. అక్కడే నాకు పాయింట్ అనిపించింది. ఇప్పుడు నేను ఈ సబ్స్క్రైబర్ గురించి మాత్రమే ఆలోచించి ఇన్ని వీడియోస్ రికార్డ్ చేశాను, నేను ఎందుకు మిగతా వాళ్ళ గురించి ఆలోచించట్లేదు. ఇక నేను ఎవరు కామెంట్ పెట్టి ఇది చెయ్యండి అంటే చెయ్యను, ఎందుకంటే నాకు ఒక వ్యూ ఉందన్నమాట. మీకు ఆల్రెడీ ఏమేమి కావాలి అని ఒక వీడియో చేశాను, తర్వాత పీకాక్ షేడింగ్ ఎలా చేయాలో చూపించాను. నెక్స్ట్ వీడియోగా నేను కోన్స్ ఎలా ఉంటాయి, కోన్స్ ఎలా వాడాలి, లైన్స్ ఎలా గీయాలి, ఎలా నెక్ డిజైన్ చేయాలి, ఇవన్నీ చూపించాలి. కానీ నేను అవన్నీ మర్చిపోయి మీరు అడిగారని ఇవన్నీ రికార్డ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా నేను ఈ వీడియో అప్లోడ్ చెయ్యను. ఒక్క సబ్స్క్రైబర్ని మైండ్లో పెట్టుకొని వాళ్ళ కోసం ఈ వీడియో అప్లోడ్ చేస్తే బేసిక్ కోన్ వర్క్ కూడా తెలియని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ముందు ఆ వీడియో చేస్తాను, తర్వాత వీటి గురించి ఆలోచిద్దాం. అందుకే షేడింగ్ వీడియో అయిపోయింది కదా, నెక్స్ట్ వీడియో నేను శారీ ఒకటి పెయింట్ చేశాను, దానికి సంబంధించింది పెట్టి వెంటనే నేను ఇంకా 3-4 డేస్లోనే కోన్ వర్క్ ఎలా చేయాలో నేర్పిస్తాను. ఇక నుంచి గుర్తుపెట్టుకోండి, మన ఛానల్లో ఈ డిజైన్ గీయండి ఆ డిజైన్ గీయండి అని అడగొద్దు. ఏ డిజైన్ చూసినా కానీ మీరు దాన్ని ఎలా గీసుకోవాలి అని చెప్పి బేసిక్ వర్క్ అంతా నేను నేర్పిస్తాను. పర్టికులర్గా నాకు ఈ డిజైన్ కావాలి అంటే చాలామంది వర్క్షాప్స్ కండక్ట్ చేస్తారు, అక్కడికి వెళ్ళి నేర్చుకోండి. ప్రశాంతంగా ఉండండి, హడావిడి పడితే నేర్చుకోలేరు.